నేనే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా చెప్తున్నారు ప్లాస్టిక్ని నివారించండి, ప్లాస్టిక్లో కూరగాయలు తీసుకొస్తే క్యాన్సర్ వస్తుందని చెప్తున్నారు కదా. మరి ఇదేంటిది మనమే చెక్ చేద్దాం ఇప్పుడు. సో ఇది చిన్న చిన్న సినిమా యాక్టర్లు ప్రొఫెషనల్గా ఉన్నటువంటి వాళ్ళతోనే అడ్వర్టైజ్మెంట్ మరి చేసి దీన్ని మనకు అంటగడుతున్నారు. మరి ఇది మంచిదా చెడ్డదా అనే దాన్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం సార్. సో నాకు తీసి పెడితే లేదా ఉన్నది ఆల్రెడీ వీడియో లింకే ఉన్నది. ఓకే, దీనికి అవసరం లేదు సార్, మన వీడియో లింక్ పంపించండి. ఓకే, మార్కెట్లో మనకు డేజాయ్ తరఫున కూడా మనకు ఒకటి ప్రోడక్ట్ అవైలబుల్ ఉంది సార్. ఇది సార్ అంటే ప్యాకింగ్ ఇలా వస్తుంది. ఇది చూడండి, ఇది ఒకవేళ ఓపెన్ చేసి వాళ్ళు ఏదో కవర్లో పక్కన పెడితే ఇక్కడ బ్యాక్టీరియా ఫామ్ అయ్యి మిగతా యూజ్ చేసినప్పుడు కూడా వాళ్ళకు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో దీనివల్ల మొదట్లోనే గాడి తప్పుతుంది. ఓకే, ఇక్కడ మనకు మన బాక్స్ ఈ విధంగా వస్తుంది. ఒక 10 ప్యాడ్స్ వస్తాయి. ఇందులో ఒక్కొక్కటి ఒక మంచి సెక్యూర్గా మనకు లాక్ చేసి వస్తుంది. ఇట్లా ఓపెన్ చేసి పెట్టినా కూడా ఏం కాదు. దీంట్లో భాగంగా మళ్ళీ సెకండ్ సీల్ చేసి ఉంటుంది మొత్తం కంప్లీట్. ఇది భూమిలో నెల రోజులలో కరిగిపోతుంది ప్లాస్టిక్. అంటే 0.0 మైక్రాన్ సైజ్ ప్లాస్టిక్. నెక్స్ట్ మన కంపెనీలో కూడా క్వాలిటీ ఉందా లేదా చెక్ చేద్దాం. ఎందుకంటే మనం డబ్బులు పెట్టి కొంటున్నాము, దాంతోపాటు ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకుంటున్నాము. మరి కంపెనీ ప్రోడక్ట్ ఏంటిది ఎలాంటిది అనేది మనం ఇప్పుడు లైవ్లో చూసుకుంటాం. ఒకసారి మీ 2 చేతులతోనే ఇలా రబ్ చేయండి సార్. 2 చేతులు పెట్టండి సార్, మంచిగా కూర్చోండి. అట్లా కాదు, దాంట్లో దీన్ని ఒకటి పెట్టండి. మన కళ్ళని ఇది మోసం చేస్తుంది కదా, సన్నగా పతలా ఉన్నది, పేపర్ లేకుండా అంటున్నది, ఇదేమో మంచి మందం ఉన్నది. మన కళ్ళని ఏది మోసం చేస్తుంది, ఏది బెస్ట్ అనిపిస్తుంది ఇక్కడ మీరు చూస్తుంటే? అయితే ఎక్సలెంట్. ఇది డిజైన్ ఉన్నది, కూడా అందంగా ఉన్నాయి. అంటే ఫస్ట్ చూడడంతోనే మనం ఫ్లాట్ అయిపోతున్నాం. సరే, నేనేమంటున్నా అంటే ఒక వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్పినటువంటి రిపోర్ట్ ఆధారంగా ఒక మహిళకి ఫస్ట్ డే నుంచి 4th డే వరకు డైలీ ఒక 90 ml బ్లడ్ అనేది లాస్ అవుతుంటుంది. మరి మనం ఉపయోగించే ఈ ఒక ప్యాడ్స్ ఎంత పర్సెంటేజ్ తీసుకుంటుంది అనేది చూద్దాం సార్. చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ సార్ ఇది. మీరు లాస్ అవుతున్నారో అంతకు మించి రెట్టింపు లాభం పొందుతారు ఇక్కడ మీరు. సార్ ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే ఇదంత 30 ml ఉంటుందా సార్? ఓకే, ప్రతి ఇంట్లో ఒక అక్క, ఒక చెల్లె, ఒక బిడ్డ, వీళ్ళకి మనం ఎలాంటి ఆరోగ్యాన్ని ఇస్తున్నాం అనేది మీకు ఇక్కడ క్లారిటీ వస్తుంది సార్. తర్వాత బిజినెస్ విషయం పక్కన పెడితే బిజినెస్ ఏమున్నది, మనం డబ్బులు సంపాదిస్తున్నాం. ఫస్ట్ మనకు కావాల్సింది హెల్త్. నేనే సార్ 2 3 కూడా వస్తున్నా. 90 ml అవుతుంది. ఓకే, మన పక్కన హీరో కూడా మనం మళ్ళీ 90 వేయాలి కదా. దీనికి ఎక్స్పైర్ డేట్ ఉంటుందా? తీసి పెట్టుకోవడం పక్కన ఎక్స్పైర్ డేట్ ఉంటుందా సార్? అన్నీ ఉంటాయి. ఇప్పుడు దీంట్లో ఓకే, అదేంటి 30 పోషన్ చూడాలి. మనం ఎంత పోసినాం సార్ ఇందులో? 19 30. ఒక్కసారి మళ్ళీ మీరు 2 చేతులతో ముట్టుకోవడం ఒకసారి చెక్ చేయండి సార్.
ఏం రాస్తారా మామూలుగా తెలుసు సార్ ఆఫ్ చేస్తాను ఏడ వాటర్ అంటుతానే మనోడే సమృద్ధి అంటుతానే ఏం జరిగింది మీరు ఒక్క చుక్క వాటర్ తీసుకొస్తే అందులో ఉన్న సామాన్ అంతా ఫిల్ చేసేస్తాం. అబ్జర్వ్ అయిపోయింది అట్లా అబ్జర్వ్ అయిపోయింది. ఇది లాస్ట్ ఉంటుంది లాస్ట్లో ఇక్కడ నేను కాటన్ కట్. ఓకేనా సార్? ఇప్పుడు చూద్దాం మనము ప్లాస్టిక్ చినుగుతుందా సాగుతుందా సార్? మరి ఇది ప్లాస్టిక్ కాటన్ అది ఓకే. దీంట్లో ఇప్పుడు మనం ఎంత పోసినాం సార్ వాటర్? 30 ml. మళ్ళీ దీంట్లోకి వెళ్ళి తీస్తానండి. మళ్ళీ దీంట్లో 90 తీయాలి మీరు, అప్పుడు మీకు ప్రోడక్ట్ తీస్తా. ఇది సార్ మన మహిళలకు మనం ఇచ్చే రక్షణ. ఇది వాళ్ళు ఈ టైంలో ఇక్కడ మార్చుకున్నా కూడా పూర్తిగా తెలవాలి కదా. బిజినెస్ కూడా మనకు యూజ్ అవుతుంది. బిజినెస్ విషయం పక్కన పెట్టండి సార్. మన ఫ్యామిలీ సేవ్ చేసుకుంటాం. ఒక ఆర్గానిక్ కాటన్ ప్యాడ్ అని నేను చెప్తున్నాను. మరి ఇది కాటనా ప్లాస్టికా? మరి ఇది కూడా చెక్ చేద్దాం. ఇది కూడా నేను ప్లాస్టిక్ చిరుగుతుందా సాగుతుందా సార్? మరి ఇది చిరుగుతుంది అంటే 100% ఆర్గానిక్ కాటన్ ప్యాడ్. ఇది ఒక లేయర్ అండి. తడి ఉందా? దీన్ని ఇంకో లేయర్ ఉంటుంది. సార్ ఇది ఏంటంటే సార్, ఇది వాళ్ళకు బ్లడ్ రిలీజ్ అయ్యే టైంలో కోట్ల కొద్ది బ్యాక్టీరియా ఫామ్ అవుతుంటుంది. బ్యాక్టీరియాని కిల్లింగ్ చేస్తే సార్ యాంటీ రేడియేషన్ చెప్పి. సో ఎవరైతే అప్పుడు వాళ్ళ టైంలో వాళ్ళకు బ్లడ్ బ్లీడింగ్లో హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ హీట్ని ఇది కూల్ చేసేది. అప్పుడు వాళ్ళు చిన్న చిన్న వాటికి చికాకు పడేటోళ్ళు. ఇంకేంది 1 డ్రాప్స్ తీయండి, మన ప్రోడక్ట్ ఫ్రీగా వస్తుంది. వస్తాను గట్టిగా ఇట్లా ఏంటి సార్? మీరు వాటర్లో కలిసిపోతే వెంటనే అయితే వేసినవి కూడా మీకు కనపడదు. ఓకే చూద్దాం సార్. ఇది కూడా ఇంకా మనకు ఎన్ని లేయర్లు ఉన్నది అనేది. అలాగే మనం ఇప్పుడు ఆల్రెడీ 90 పోసినాం, మళ్ళీ దీంట్లో 90 పైనే ఉంది. అంటే ఒక 150 ml 180 ml దాకా పీల్చుకుంటుంది. ఇది సేఫ్టీయా కాదా సార్? సో ఇక్కడ కూడా మనకు ఎండింగ్లో ప్యాడు అది వాళ్ళు పెట్టే దగ్గర అతుక్కోవడానికి ఇక్కడ 0 మైక్రాన్ సైజు 0.01% పెడతారు. ఇది కూడా ప్లాస్టికే కానీ కరిగిపోతుంది తొందరగా. అన్నిటికీ లాస్ట్ ఎండింగ్ భాగంలో ఉంటుంది. అది వాళ్ళకు చర్మానికి ఎక్కడ తాకదు. చర్మానికి తాకేది ప్యూర్ కాటన్. సో దీనివల్ల మనకు మన ఇంట్లో ఉన్నటువంటి ప్రతి మహిళకి ఇది బెస్టా వేస్టా సార్? సో దీన్ని చేయడానికి మనకు వాటర్ అన్నది అట్లా మలిచినప్పుడు ఎట్లాగైనా బయటకు వచ్చేస్తారు, కానీ అందులోకి వెళ్ళి బయటికి రావట్లేదు. అంటే ఇంచుమించు 200 ml దాకా పీల్చుకునేది సార్. అంటే ఒక రోజుకి ఎన్ని ప్యాన్లు యూజ్ చేయొచ్చు అంటే నామ్స్ ప్రకారంగా ఇదైతే 3 యూజ్ చేయాలి సార్, ఇదైతే ఒక్కటే.